హాయ్ బ్రో, డెమో వీడియో చూసావుగా, నచ్చితే ఒక లైక్ అయితే చేయి. డెమో వీడియోలాగానే సేమ్ వీడియో ఎడిట్ చేయాలో నేనైతే చెప్తాను. ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్లో బీట్మార్క్ షేక్ ఎవిడెంట్ ఫాంట్ అయితే ఇంపోర్ట్ అయితే చూసుకో. ఫాంట్ అయితే ఇంపోర్ట్ రాకపోతే నేనైతే స్టార్టింగ్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను, నువ్వు అయితే వాచ్ అయితే చేయి. ఫస్ట్ వచ్చి మన బీట్మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఏం లేదు, ఈజీ స్టెప్ తోటి అయితే వీడియో అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి నేను ఈ లాస్ట్ ఉంది, ఇది లాస్ట్ ఏ వాళ్ళ దీన్ని వచ్చేసి కాపీ ఎఫెక్ట్స్ అయితే చేయండి. లేకపోతే ఒక నిమిషం ఇది క్లిక్ చేసి కలర్ ఫిన్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే చేయండి. కాపీ లేయర్ చేసేసి వచ్చేసి ఇవన్నీ ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి ఇట్లా అన్నిటిని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అన్నింటిని సెలెక్ట్ చేసుకున్న పేస్ట్ స్టైల్లోకి వెళ్ళి జస్ట్ ఏం లేదు, పేస్ట్ స్టైల్ యారో మార్క్ క్లిక్ చేసి అన్నీ ఆఫ్ చేసి ఒక ఎఫెక్ట్ ఆప్షన్ అనేది ఒకటైతే ఉండనివ్వండి. దాని తర్వాత పేస్ట్ అయితే చేసేయండి. మనం ఒక వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే చూస్తుంది, మన వీడియో అనేది బాగా లుక్ అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మన ఇమేజెస్ అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇమేజెస్ వచ్చేసి నేను ఇలా మిడిల్ అయితే స్పేసెస్ ఉంటాయి, వీటైతే ఇమేజెస్ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలో నేనైతే చెప్తాను. ఫస్ట్ అయితే వచ్చేసి ఇలా ఇంత ఒక్క నిమిషం 1.09 మిల్లీ సెకండ్స్ కాడ ఒక ఇమేజ్ అయితే యాడ్ చేయండి. 1.09 మిల్లీ సెకండ్స్ కాడ ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా కట్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫ్రీ కంపోజిషన్ యాడ్ చేయండి. ఇలానే స్పేస్ షేడెడ్ ఉంది, ఇక్కడ ఫాంట్ ఉంది, ఓకే లిరిక్స్ ఉంది, 2.2 మిల్లీ సెకండ్స్. ఇలా స్పేస్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడైతే ఇమేజెస్ అయితే యాడ్ చేయండి. మీకు తెలుసా నేనైతే అనుకుంటున్నాను, ప్రతి ఒక్క వీడియో ఎడిటర్కి అయితే అదైతే తెలుసు. కొత్తగా కనుక వచ్చి ఉంటే కొంచెం అబ్జర్వ్ అయితే చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే వీడియో అయితే స్కిప్ చేసి అయితే చూడండి. 2, 3, 4 ఇమేజెస్ అయితే ఇలా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ ఇమేజెస్ అయితే యాడ్ చేయాలి. బీట్మార్క్ మిడిల్ అయితే యాడ్ చేయాలి. నేనైతే యాడ్ చేసి అయితే కంటిన్యూ అయితే చేస్తాను వీడియో అయితే. ఓకే ఫ్రెండ్స్, నేనైతే యాడ్ చేశాను. ఇప్పుడు లాస్ట్ దాకా అయితే వీడియోస్ ఇమేజెస్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మన షేక్ ఎఫెక్ట్ వచ్చి ఓపెన్ చేసి నేనైతే ఫస్ట్ ఎఫెక్ట్ మొత్తం 4 ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ ఓకే నుంచి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. కాపీ బ్యాక్ వచ్చేసి మన బీట్మార్క్లోకి వచ్చేసి మనం స్టార్టింగ్ యాడ్ చేసిన 3 ఇమేజెస్ ఉన్నాయిగా, ఈ 3 ఇమేజెస్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. అనేది లుక్ అనేది బాగుంటుంది. డెమో వీడియో చూసారో ఎలాగో మీకు కూడా తెలుసు అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా వస్తే మన ఛానల్గా సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. నేను సపోర్ట్ చేస్తే మన ఛానల్ ఇంకా ఒక 4 షేర్ అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మన ఫస్ట్ ఎఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్, థర్డ్, ఫోర్త్ ఉంది. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ లేయర్ వచ్చేసి కాపీ లేయర్ అయితే తీసుకోండి. కాపీ లేయర్ చేసి బీట్మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్మార్క్ ఓపెన్ చేసిన తర్వాత కాపీ లేయర్ అయితే చేశారు కదా, కాపీ లేయర్ చేసినాక వచ్చేసి మనం ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఫస్ట్ ఇమేజ్కి అయితే చేసి పేస్ట్ స్టైల్ యారో మార్క్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ రెండు ఫస్ట్ స్టార్టింగ్ 3 అయితే ఆఫ్ చేయండి. పేస్ట్ అయితే చేయండి. నా వీడియో అనేది అప్లై అయిపోతుంది. ఇలానే ఫస్ట్ ఇమేజ్ యాడ్ చేసినాము. ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ యాడ్ చేయాలంటే 7.2 మిల్లీ సెకండ్స్ కాడ అయితే ఫస్ట్ ఇమేజ్కి అయితే అప్లై అయితే చేయండి అది. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ 2 స్మాల్ ఇమేజెస్ ఉన్నాయి కదా, 2 స్మాల్ ఇవి 3 కూడా యాడ్ చేయండి. నేనైతే సింపుల్ స్టెప్ అయితే చెప్తాను. ఇట్లా క్లిక్ చేసి పెట్టుకొని ఫస్ట్ 3 ఇంకా 2 ఇమేజెస్ అయితే లీవ్ చేయండి. దాని తర్వాత వచ్చేసి మీ స్మాల్ పార్ట్స్ ఉన్నాయి కదా 3 ఇమేజెస్, వీటికైతే యాడ్ చేయాలి. అయితే పేస్టింగ్ చేసేసి డైరెక్ట్ యాడ్ అయితే అయిపోతుంది. ఇలా యాడ్ అయితే అయిపోతుంది. మన వీడియో అనేది బాగుంటుంది. దీంట్లో ఒకటైతే వచ్చేసి ఆఫ్ అయితే చేయాలి. నేనైతే లాస్ట్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదైతే. ఇప్పుడు వచ్చేసి మన ఈ 2 ఎఫెక్ట్లు ఉన్నాయి కదా, దీన్ని కూడా కాపీ లేయర్ అయితే చేయండి. కాపీ లేయర్ అయితే చేశారు. ఇప్పుడు వచ్చేసి బీట్మార్క్ ఓపెన్ చేయండి. మనం ఇక్కడ 7.2 మిల్లీ సెకండ్స్ కాడ ఫస్ట్ ఇమేజ్ యాడ్ చేసాము, అది వదిలేసి సెకండ్ ఇమేజ్కి సేమ్ దాన్ని ఆఫ్ చేసి స్టార్టింగ్ 3 ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయాలి. ఒకవేళ మీ ఇమేజ్ ఇంకా కొంచెం సైజ్ ఎక్కువైనట్టు ఇట్లా షార్ట్ అయితే చేసుకోండి. ఇలానే సెకండ్ ఇమేజ్ మనం యాడ్ చేసిన దాని తర్వాత ఉండే సెకండ్ ఇమేజ్కి అయితే ప్రతి ఇమేజ్కి అయితే పేస్ట్ అయితే చేయాలి. ఇలా పేస్ట్ అయితే చేయాలి. ఇలానే ఇలా ఉన్న సెకండ్ ఇమేజ్ అంటే చాలా ఇమేజెస్ ఏం లేవు, తక్కువ ఇమేజెస్ అయితే ఉన్నాయి. ఈజీ అయితే లుక్ అనేది బాగుంటుంది. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి లాస్ట్ ఎఫెక్ట్ ఉంది, దీన్ని క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే చేయండి. బీట్మార్క్లోకి వచ్చేసి మనం ఇప్పుడు 7.2 మిల్లీ సెకండ్స్ ఫస్ట్ సెకండ్ ఇమేజ్లో ఎఫెక్ట్ యాడ్ చేసాము. ఇప్పుడు థర్డ్ ఇమేజ్లో యాడ్ చేయాలి. పేస్ట్ క్లిక్ చేసి 3 ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి. ఇమేజ్ కొంచెం లాంగ్ అయినట్టుంటే షార్ట్ అయితే చేసుకోండి. ఇలానే జస్ట్ 2 ఇమేజెస్ ఉంటాయి, వాటికైతే యాడ్ అయితే చేయాలి. ఇది యాడ్ చేసినాము. ఇప్పుడు మన వీడియో అయితే 50% రెడీ అయిపోయినట్టే. దీంట్లో ఒక ఎఫెక్ట్ అయితే ఆఫ్ చేయాలి, అది నేనైతే చెప్తాను. ఇప్పుడు ఈ షార్ట్ ఇమేజెస్ ఉన్నాయి, ఈ షార్ట్ ఇమేజెస్ అయితే కొంచెం బ్లర్ అయితే కనిపిస్తాయి కాబట్టి దీంట్లోకి వచ్చేసి ఇమేజ్ క్లిక్ చేసి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అనేది ఆఫ్ అయితే చేయాలి.
ఫేడ్ ఇన్ ఫోటో ఇప్పుడు 3 ఇమేజెస్ ఉన్నాయి. వీడియో అసలు ప్లే అవుతున్నట్టే లేదు, కనిపిస్తలేదు. వచ్చేసి ఎఫెక్ట్స్లోకి వచ్చేసి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అనే ఒక ఎఫెక్ట్ ఉంటుంది, అదైతే ఆఫ్ అయితే చేయండి. నేనైతే ఆఫ్ చేసేసాను. 3 ఉంటాయి యాడ్ చేసేసి ఒక ఇమేజ్ ఇంకా లాంగ్ అయినటువంటి షార్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు మన వీడియో వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ స్టెప్ వచ్చేసి నేను అది సపరేట్ ఒకటి అదైతే ఉంటుంది అలాగనే ఆ ఎఫెక్ట్ వచ్చేసి ఉంటుంది. ఆ ఎఫెక్ట్ని మీరైతే యాడ్ అయితే చేయాలి. నేనైతే యాడ్ చేస్తాను. ఈ ఎఫెక్ట్ వచ్చేసి ఉంటుంది, ఈ ఎఫెక్ట్ని అయితే యాడ్ అయితే చేయాలి. దీన్ని వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను, మీరు ఆ యాడ్కి అయితే కలెక్ట్ అయితే చేసుకోండి. ఇలా లాస్ట్కి వచ్చేసి దాన్ని అయితే స్కిప్ అయితే చేసుకోండి. స్కిప్ చేసుకున్నాక దానికి మన మిడిల్ ఇమేజెస్ ఉన్నాయి, ఆడైతే దాన్ని అయితే ఎక్స్టెండ్ అయితే చేయాలి. ఇట్లా కట్ చేసి అయితే మిడిల్ ఉండేదాన్ని అయితే డిలీట్ అయితే చేయండి. మన ఇమేజ్ ఉంది ఆడ, ఒకవేళ మన ఇమేజ్ ఉన్నా పర్లేదు, ఇమేజ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ దీన్ని కొంచెం మూవ్ చేసి కిందికి అయితే తీసుకురండి. అయితే లుక్ అనేది ఏం కాదు. ఒక్క నిమిషం, ఇమేజెస్ కిందికి అయితే తీసుకురండి. తీసుకెళ్తూ దీని అయితే లాంగ్ ప్రెస్ చేసి కిందికి అయితే తీసుకురావాలి. నేనైతే తీసుకొస్తాను. ఫస్ట్ అయితే కిందికి అయితే తీసుకురండి. ఇలా అనేది ఉంటుంది, లుక్ అనేది బాగుంటుంది. ఇలానే మీకు నచ్చితే లాస్ట్ దాకా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఓకే మీ ఇష్టం. నేనైతే లాస్ట్ దాకా అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మన వీడియో అయితే 100% కంప్లీట్ అయిపోయింది. వీడియో అనేది ఇష్టపడైతే తీసుకొని నచ్చితే